ఆహ్, సకాలంలో పన్నులు కట్టేవాడు, పన్నులు బాధ్యతగా కట్టేవాడికి మోడీతో ఏ ప్రాబ్లమ్ లేదు. పన్నులు ఎగ్గొట్టేవాడికి మోడీ అంటే కోపం. ఎందుకయ్యా అంటే సిస్టమాటిక్‌గా చేశాడు. ఎక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. అంత బ్యాంకింగ్ యాక్టివిటీ చేశాడు. ఎక్కువ డబ్బులు డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఏ బంగారం కొన్నా దానికి రూల్స్ పెట్టాడు. అక్కడి నుంచి తెలిసిపోతుంది. అంటే అసలు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లోనే బోలెడన్ని రహస్యాలు తెలిసిపోతుంటాయి. దాంతో యాక్టివిటీ సీరియస్‌గా జరిగేటటువంటి పరిస్థితి. అది ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నటువంటిది. ఇప్పుడు మోడీ మీద ద్వేషం వాస్తవంగా లాభపడ్డ ఇప్పుడు భారతదేశ చరిత్రలో పన్నులు తగ్గడం ఎప్పుడన్నా ఉందా? ఇన్‌కమ్ టాక్స్ తగ్గడం ఎప్పుడన్నా ఉందా? పన్నులు ఒకటికి ఇంకోటి యాడ్ అవ్వడమే తప్పించి తగ్గించడం ఎప్పుడన్నా ఉందా? అవన్నీ చేసుకొచ్చాడు. అయినా మోడీ మీద ద్వేషం. ఎందుకంటే అంతర్జాతీయంగా మోడీ పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మోడీ ఇప్పటికి మూడో టర్ము. ఇది తట్టుకోలేకపోతున్నటువంటి వాళ్ళు రోజు చేసే దుష్ప్రచారాలు. అదాని బాగుపడిపోతున్నాడు, అంబానీ బాగుపడిపోతున్నాడు, టాటా బాగుపడిపోతున్నాడు, పెద్దోడు బాగుపడిపోతున్నాడు. మరి మనం కూడా మన జీవిత ప్రమాణాల్లో చాలా మార్పులొచ్చినాయే. ధరలు తగ్గినాయి. అట్లాగే ప్రతి ఒక్కడికి ఉచిత బియ్యం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అట్లాగే రైతులకి రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తోంది. మధ్యాహ్న భోజనం, సన్నబియ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్‌ని కేంద్ర ప్రభుత్వమే సెట్ చేసుకొచ్చింది. అట్లాగే అన్ని రకాలైనటువంటి పబ్లిక్‌తో మమేకం నేరుగా అవుతున్నటువంటిది. ఉపాధి హామీకి నేరుగా ఇస్తున్నటువంటిది. ఇవన్నీ చేస్తున్నా సరే మోడీని ద్వేషించేటటువంటి వాళ్ళు, దూషించేటటువంటి వాళ్ళు కట్టగట్టుకుని పగబట్టేటటువంటి వ్యవహారం అయితే కంటిన్యూగా నడుస్తోంది. దాని ఇంపాక్ట్ అంటే ఇదివరకు రేషన్ కార్డుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో గోల్మాల్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోడీని టార్గెట్ చేస్తున్నటువంటి పాయింట్ అయితే కనబడుతుంది. బట్ మరి మోడీ కనుక అవతలకెళ్తే అసలు ఇండియా పరిస్థితి ఏంటన్నది ఊహించడానికి భయమేస్తున్నటువంటి సిట్యుయేషన్.